సంప్రదించండి, పాల్గొనండి. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. హోసన్నా హోసన్నా మినిస్ట్రీస్ వారి 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ. 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ తేదీ 2026 మార్చ్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి 8వ తేదీ మధ్యాహ్నం వరకు. స్థలం హోసన్నా దయాక్షేత్రం, లేమల్లే. ముఖ్య ప్రసంగికులు పరిశుద్ధాత్మ దేవుడు. పరలోకపు మహిమను ప్రత్యక్షంగా చూసే తరుణం. లక్షలాది స్వరాలతో బలమైన స్తుతి ఆరాధన. నూతన వరవడితో సంగీతం. హృదయాలను మార్చే పరిశుద్ధాత్మ దేవుని వాక్య సందేశం. క్రైస్తవ ప్రపంచంలో ఓ ప్రభంజనం. హోసన్నా మినిస్ట్రీస్ వారి 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ. కుటుంబ సమేతంగా రండి, పరలోకపు దీవెనలు పొందుకోండి. వివరాలకు సంప్రదించండి. హోసన్నా మినిస్ట్రీస్, గుంటూరు. దేన్ని ప్రేమిస్తున్నావు? వ్యర్థమైన వాటిని ప్రేమించే కదా అంత అవసరం. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? వ్యర్థమైన దీని లేకపోతే ఏమండి, ఎక్కడుంటే ఏమైంది సెల్లు? ఎవరు తీసుకుంటే ఏమైంది? ఎవరు తెస్తే ఏమైంది? ఎవరు తాకితే ఏమైంది? ఎవరు చూస్తే ఏమైంది? తల్లి చూస్తే ఏమైంది? తండ్రి చూస్తే ఏమైంది? అన్న చూస్తే ఏమైంది? అక్క చూస్తే, ఎవరు చూస్తే ఏమైంది? ఇప్పుడు చూడండి అక్కడ అన్యజనులు, జనములు ఎలా ఉపయోగకరమైంది కాదు, సంతోషకరమైంది కాదు, ప్రయోజనకరమైంది కాదు. వ్యర్థమైన వాటిని తలంచి ఆలోచన చేసి ఈరోజున జీవితాన్ని చేతులారా సర్వనాశనం చేసుకుంటున్నా యవ్వనస్తులు లేకపోలేదు, ఏమంటే నడిప్రాయంలో ఉన్న వాళ్ళు లేకపోలేదు, పెళ్ళి అయిన వారు లేకపోలేదు, ఏమంటే వృద్ధాప్యంలో ఉన్నవారు కూడా లేకపోలేదు. దానికి వయసు తారతమ్యం ఏమీ లేదు. వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూనే ఉంటారు. జాగ్రత్త ప్రియమైన వాళ్ళరా, నువ్వు చేయవలసింది ఏం తెలిసినా, ఈ రోజు వరకు దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశారు వాటిని తలంచుదువుగాక. హల్లెలూయా. వ్యర్థమైన దాన్ని నువ్వు తలంచుతా ఉన్నావు. వ్యర్థమైన దాన్ని బైబిల్లో ఉంది కదా, మీకు తెలుసు కదా, అందము చెప్పవచ్చుగా, అందము సౌందర్యము అమ్మ దాన్నేగా ఇప్పుడు కోరుకునేది, దాన్నేగా ఇప్పుడు చూసేది, దాన్నేగా ఆశపడేది. యేసయ్య గారు చెప్తుంటాను కదా, వయసులో ఉన్నప్పుడు పంది పిల్ల కూడా చాలా అందంగా కనిపిస్తుందంట. ఏ పిల్ల? నువ్వు కన్న పిల్ల కాదు, పంది పిల్ల కూడా అందంగా కనిపిస్తుందంట. దాని దగ్గరికి పోండి, లేకపోతే దాన్ని చూడండి, అందంగా కనిపిస్తుంది. జాగ్రత్త నా తల్లులారా, నా తండ్రులారా, ప్రియ యవ్వనస్తులారా, చేతులైతే దండం పెట్టి చెప్తూ ఉన్నా. అందం మోసకరం, చెప్పండి గట్టిగా. సౌందర్యం వ్యర్థం, అది ఎందుకు పనికిరానిది. ఏదో దేవుడు జ్ఞాపకం చేసుకుని నీకు ఇచ్చాడు, అది అంతే, అంతకంటే ఏం లేదు. దాన్ని చూసి మురిసిపోమాక, దాన్ని చూసి ఏమన్నా సంకలెక్కర వేసుకోమాక, దాన్ని చూసి నీ వ్యక్తిగత జీవితంలో ఏమంటే ఆడిందే ఆట, పాడిందే పాట అని నీ వ్యక్తిగత జీవితాన్ని నడిపించుకున్నావు అనుకో, తర్వాత అదే సర్వనాశనం చేస్తుంది జీవితాన్ని, కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది. జాగ్రత్త సహోదరుడా, సహోదరి. దేవునికి ఎన్ని మేలు చేశాడు, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చాడా, రాలేదా? ప్రభువా, నా కోసం ఈ లోకానికి వచ్చావయ్యా, నేను నశించిపోవడం నీ చిత్తం గాక, నాకు నిత్య జీవం ఇచ్చేదానికి నీ కోసం వచ్చావయ్యా, నా కోసం వచ్చావయ్యా అని ఆయన తలంచొచ్చు కదా. హల్లెలూయా. నా కోసం రక్తం కార్చావు ప్రభువా అని తలంచొచ్చు కదా. నా కోసం ప్రభువా రక్తం కార్చి ఆ రక్తములో రక్షణ ఇచ్చావు, ఆ రక్తము ద్వారా ఇదిగో ప్రభు ఒక గొప్ప విడుదల చేసే, దుష్టత్వములో నుంచి, శాపములో నుంచి, పాపములో నుంచి ఒక గొప్ప విడుదలిచ్చావు.
అయ్యా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా అంటే ఆయన రక్తాన్ని గురించి తలంచొచ్చుగా. ఎన్ని గొప్ప కార్యాలు చేశారు నీ వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వాళ్ళరా. దాన్ని గుర్తెరుగుదురు గాక, ఆలోచన చేసుకుందురు గాక. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, మనం తలంచాల్సింది ఏంటంటే ఆయన చేసిన గొప్ప కార్యాలు, గొప్ప కార్యాలు. హల్లెలూయా. నువ్వు ఎంతకైతే తలంచుతా ఉంటావో ఇంకా అంతకంటే గొప్ప కార్యాలు యేసయ్య చేయును గాక. హల్లెలూయా. దావీదు ఒక రోజున తన తండ్రి మాట విని బయలుదేరి తినుబండారాలు తీసుకుని అన్నల దగ్గరికి వెళ్ళాడు. అన్నల దగ్గరికి వెళితే యుద్ధం అని పేరు చెప్పి బారులుగా నిలవబడి ఉన్నారండి. ముందుకు అడుగు వేయడంలే. అక్కడ గొల్యాతు అనే వ్యక్తి ప్రగల్భాలు పలుకుతూ ఉంటే దావీదు వెళ్ళి విన్న తర్వాత వాడి బతికెంత, వాడి మీదకి నేను యుద్ధానికి వెళ్తాను, నేను జయిస్తాను అన్నాడు. నేను పోయి వస్తాను అన్నాడు. ఆ మాట రాజుగారికి తెలిస్తే రాజుగారి పిలిచి, ఏంట్రా యుద్ధం మాట్లాడుతున్నామంట అంటే, అవునండి యుద్ధానికి పోతానండి అన్నానండి, ఇదండి సంగతి అనంటే, అరే నువ్వు బాలుడురా, నీ పిల్లవాడివిరా, నీ వల్ల ఏమైద్దిరా, యుద్ధానికి పోయింది. వాడు యుద్ధాభ్యాసం చేశాడు చిన్నప్పటి నుంచి. వాడు ఆకారం చూడు, వాడు ఈటు చూడు, వాడు ఎట్లున్నాడు చూడు. అంటే మేమే తెలివి తక్కువ వాళ్ళమా, చేతగాని వాళ్ళమా, ఏమి తెలియని వాళ్ళమా? అందుకే ఇక్కడ ఉండేది. అయ్యా మీరు తెలివి తక్కువలో శాతగానంలో దద్దమ్మలు నాకు తెలియదు, నాకు అనవసరం. నేను యుద్ధానికి వెళ్తా, వాడిని జయిస్తా. ఏంట్రా నీ ధైర్యం? నేను అడవిలో గొర్రెలు కాసుకున్న. చదవండి నా మాట చూడండి. 17వ అధ్యాయం తీస్తారా? 17వ అధ్యాయం తీయండి. సమూయేలు మొదటి పుస్తకం 17వ అధ్యాయం 34వ వచనం చూడండి. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే. ఆ మాట గమనించి, మీ దాసుడనైన నేను సింహమును ఎలుగుబంటును చంపి తినే. జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియో సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళ దావీదు చూడండి, దేవుడు గతములో ఇచ్చిన జయాలు తలంచుతా ఉన్నాడు. అడవిలో గొర్రెలు కాసుకుంటున్నాడండి. ఆ గొర్రెల్లోనికి సింహం వచ్చిందండి, ఎలుగుబంటి వచ్చిందండి, అది పట్టుకొని తీసుకుపోతా ఉందండి. పరిగెత్తానండి, చంపేశానండి, దాన్ని గడ్డం పట్టుకున్నాను, చీల్చానండి. ఎలా చేసావురా? ఆటిని నా దేవుడు నా చేతికి అప్పగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడే నేను ఆరాధిస్తున్న దేవుడు. ఆ దేవుడే ఈ సున్నతి లేని ఫిలిష్తీయుల చేతిలో నుంచి కూడా నన్ను రక్షిస్తాడు, నన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, ఏ రోజైనా సరే దేవుడు చేసి నీవు తలంచుతా స్తుతిస్తూ ఉన్నావు అనుకోండి, నీలో ఏమాత్రం అధైర్యం కూడా ఉండదు. ఎలాంటి విషయాలకైనా అధైర్యపడవు. అర్థమవుతుందా? ఎందుకని? గతంలో ఎవరు నీకు ఇచ్చింది విజయం? చెప్పండి. గతంలో నీ జీవితంలో చేసింది ఎవరు? మీ అమ్మ కాదు, మీ నాన్న కాదు, మీ చెల్లి కాదు, లేకపోతే నీ బావ కాదు, బామ్మతిగా నీకు తెలిసిన వాళ్ళు ఎవరు? కానీ దేవుడు కార్యం చేశాడు. అప్పుడు చేసిన దేవుడు ఈరోజు చేయడా? ఈరోజు చేసిన దేవుడు ఓ సంవత్సరం తర్వాత చేయడా? ఓ సంవత్సరం తర్వాత చేసిన దేవుడు మనం ఎవరిని లేకపోయినా ఏమండి
మన సంతానం అనేది ఉంటుందే, వారి పక్షాన్ని దేవుడు చేయడా? మరి ఎందుకు అధైర్యపడతారు? ఎందుకు తలంచరు? దిగులు పడతా కూర్చోవడం, గడ్డంకి చేతులు పెట్టి, ఏమి రామయ్య అంత దిగులుగా కూర్చున్నామంటే అదే కొట్టానికి గిడ్డంగులకి ఏ రేకులు వేద్దామా అని. అందులో సందేహం ఏముంది? శారీమన్న రేకులు వేస్తే. హల్లెలూయా. అంతా పోగొట్టుకున్నాడు లాగా, ఏమీ లేని దానిలాగా, యోబులాగా కూతుర్లు పోయి, కొడుకులు పోయి, తర్వాత ఆస్తి పోయి, అంతస్తు పోయి, ఒంటెలు పోయి, ఏమండి అన్నీ పోయి, చివరికి పల్లం చేతితో సీవాట్లు పెట్టించుకుంటా ఉన్నట్లు. ఏమైందమ్మా? ఏం చెప్పమంటావులేమ్మా? నిన్నంతా సంకలాగా వేసావు కదమ్మా, ఈరోజు ఎందుకైందమ్మా? అది అర్థం కావట్లేదన్న. యేసు నామములో తొలగిపోవునుగాక. హల్లెలూయా. ఏం చేయాలి మనం? చెప్పండి గట్టిగా. నా ఎడల, యేసయ్య నా ఎడల ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో వాటన్నిటినీ నేను తలంచాలి. అది శ్రేష్టమైన చక్కని మార్గం. నా మాటలు నేను దండం పెడతా. ఈ పని చేయండి, రోజు ఈ పని చేయండి. మీలో అధైర్యం ఉంటే అప్పుడు అడగండి. దేని కూర్చైనా సరే మీలోనికి అధైర్యం వస్తే అడగండి. రాదు. హల్లెలూయా. లోకంలో ఉన్నవాని కంటే చెప్పండి గట్టిగా, మనలో ఉన్నవాడు ఎవరు? గొప్పవాడు. ఆ గొప్ప దేవుడు ప్రియమైన వాళ్ళరా చేసినవి తలంచుకుంటూ ఉంటే అంతకు మించి గొప్ప కార్యాలు చేయునుగాక. హల్లెలూయా. రెండో మాట చెప్తాను చూడండి. సమూయేలు మొదటి పుస్తకం 12వ అధ్యాయం 24వ వచనం. సమూయేలు మొదటి పుస్తకం 12వ అధ్యాయం 24వ వచనం. ఆయన మీ కొరకు చేసెను తలంచుకొని, తర్వాత మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి. చాలు. రెండో మాట ఏంటంట? శ్రేష్టమైన మార్గం ఏంటి? శ్రేష్టమైన మార్గం ఏది? దేవుని యందు భయము భక్తి ఉండాలి. దేవుడంటే భయము భక్తి ఉండాలి. దేవుని యందు భయము భక్తి ఉండాలి. యెహోవా యందు. రే ఇశ్రాయేలు ప్రజలారా, మీ బుద్ధులన్నీ నాకు తెలుసు కదరా. ఎంతకాలం నుంచి న్యాయాధిపతిగా ఉన్నానురా, ఎంతకాలం మీకు న్యాయం తీర్చానురా, ఎంతకాలం మీకు తీర్పు తీర్చానురా. మీలో ప్రతి ఒక్కరి స్వభావాలు నాకు తెలుసు కదరా. ఇక మీదటైనా మీరేం చేయాలి? శ్రేష్టమైన చక్కని మార్గం మీకు బోధిస్తున్నాను కాబట్టి మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. చాలు, అంతకంటే ఇంకొకటి లేదురా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి రా. హల్లెలూయా. అది ఇంట్లోనైనా సరే, వీధులైనా సరే, ఆఫీసులైనా సరే, నలుగురిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఏమండి సమాజంలో ఉన్నా, సంఘంలో ఉన్నా, మందిరంలో ఎక్కడ ఉన్నా సరే దేవుని యందు భయము భక్తి మనకు ఉండునుగాక. హల్లెలూయా. భయభక్తులు లేని జీవితం మనకు ఉండకూడదు ప్రియమైన వాళ్ళు. అదేదో ఒక సామెత ఉంది కదా, భయము భక్తి లేని కోడి. గట్టి చెప్పండి. ఏడబెట్టింది అది. దానికి భయం భక్తి ఉంటే ఎక్కడ పెడుతుంది? దానికి ఆహారం ఎవరు పెడుతున్నారో, అవునా? దానికి అంత తిండి ఎవరు పెడుతున్నారో, దాన్ని ఎవరు పట్టుకొని కాపాడి ఏమది గంప కింద కప్పెడుతున్నారో, దానికి కాపుదలు ఇస్తున్నారో, ఏమండి ఏ ఇల్లు దానికి క్షేమకరంగా ఉందో, లేకపోతే క్వశ్చన్ దొరికిన వెంటనే కైమా పెట్టకుండా, ఏమండి ఉండలు చేసుకుని మిగకుండా కాపుదలు ఉంటుందో, అదేం చేయాలి? ఆ ఇంట్లోకి వచ్చి ఏం చేయాలి? అక్కడ గుడ్డు పెట్టాలి. ఇది పెట్టదు. దీనికి ఏమి అర్థం ఏంటి? దీనికి అర్థం, దీని బతికేంటి? భయం భక్తి లేనిది. ఇది భయం భక్తి లేనిది బజార్లో గుడ్డు పెడుతుందంట. అలా ఉండమాకండి ప్రియమైన వాళ్ళు. యేసు నామములో తొలగిపోవునుగాక. దేవుని యందు నేనైనా సరే మనం అందరం ప్రియమైన వాళ్ళ ఎంతగైతే భయం, ఎంతగైతే భక్తి
కలిగి జీవించడం నేర్చుకుంటూ ఉంటామో అదే శ్రేష్టమైన మార్గం. అర్థమవుతుందా? మందిరంలోనేమో భయము భక్తి కలిగిన లాగా ఉండి, సేవకుల ముందేమో భయము భక్తి కలిగి వాళ్ళలాగా ఉండి, ఆ తర్వాత ఇంటికి పోతే ఒకసారి ఏం జరిగిందంటే, నేను తిరుపతిలో సేవ చేస్తున్నప్పుడు చెప్పాను అనుకుంటా, నాకు గుర్తులేదు. సేవ చేస్తున్నప్పుడు అక్కడ అందరూ ఇంచుమించుగా ఉద్యోగస్తులే కాబట్టి మన మందిరానికి వచ్చేది ఎవరో కొద్దిమంది, మామూలుగా జాబ్ చిన్న చిన్న పనులు కూలి పని చేసుకున్నారు. అందరూ ఉద్యోగస్తులు కాబట్టి అక్కడ ఉదయాన్నే 5:30, 6 నుంచి 8 విజిటింగ్కి వెళ్ళిపోవాలి. ఉదయం 5:30కి మేము బయలుదేరి 6కి అక్కడ ఉండి 6 నుంచి 8 విజిటింగ్ అయిపోవాలి. ఆ రోజుల్లో సంగతి చెప్తున్నా, ఇప్పుడు కాదు, 98వ సంవత్సరం చెప్తున్నా. అలాగా వెళ్తూ ఉన్నాం, వస్తూ ఉన్నాం. ఒక రోజున మా పాస్టర్ గారు నేను వెళ్తూ ఉంటే ఒక ఇంటికి తీసుకెళ్ళాడు. పొద్దున్నే కదండి, ఇంకా టయానికి లేస్తారా అమ్మలారా? హల్లెలూయా. బెలుగుట్టు పో అన్నాడు మా పాస్టర్ గారు. బెల్లు కొడితే లేయడంలే, పొరపాటు కూడా లేయడంలే. అన్నా లైట్ లేదన్నా తీయట్లేదని అట్లాగే పట్టుకున్నాడు. ఈ రోజుల్లో అంటే కింగ్ కింగ్ అంటది, ఆ రోజుల్లో అంటానే ఉంటుంది కదా. ఇక పట్టుకోమంటే అట్లాగే పట్టుకున్నా. ఇక ఆమె గారు పాపం చిరాకు పడితే ఎవరో అని చెప్పేసి అంటా వస్తే, వందనాలమ్మా, మేమేనమ్మా, పాస్టర్ గారు నేను వచ్చానమ్మా అంటే, అన్నా మీరా? అది తలుపు తీసిందండి, లోపలికి తీసుకుపోయిందండి, సోఫా వంట కూర్చోబెట్టిందండి. ఆ తర్వాత ఆయన గారిని లేపిందండి. ఆ తర్వాత ఆయన గారు వచ్చి మా దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను టీ పెట్టుకొస్తానని ఆమె గారు అలా టీ పెట్టుకొని వచ్చింది. ఆ ట్రేలో వచ్చినప్పుడు ఇట్లా వణుకుతా ఉంది. ఇట్లా వణుకుతా ఉంటే మా పాస్టర్ గారు ఉండి, అమ్మ నరాల జబ్బు ఎప్పుడు వచ్చిందమ్మా? ఆదివారం బాగానే ఉన్నావు కదమ్మా, ఈలోపు నరాల జబ్బు అన్న. మీరంటే భయం అన్న. ఏమంట? దానికి సగం కింద సగం లోపల పెట్టాలమ్మా, ఇట్లా ఊపుతున్నామమ్మా అని చెప్పేసి అని పాస్టర్ గారు అన్నారు. ఆ తర్వాత మొత్తం మీద తీసుకుని తాగేసాం, అయిపోయింది. మాట్లాడి తర్వాత ప్రార్థన చేసి అలా బజార్ దాటి ఇంకొక బజార్లోకి వెళ్ళాం. వెళ్ళిపోయిన తర్వాత నా బైబుల్ ఎదురా అన్నాడు నన్ను. అన్నా మీరు నా చేతికి లేదన్నా అన్నా. పోయి తీసుకురాపో అని బైక్ ఇస్తే ఆ బైక్ వేసుకుపోయి ఆడ నిలబెట్టి ఇక నేను ఆ బైబుల్ అడుగుదామనుకునేసరికి అక్కడి నుంచి సప్తస్వరాలు వస్తూ ఉన్నాయి. ఇక మీకు తెలుసు కదా, పొద్దున్న ఏ స్వరాలు వస్తాయి మీకు తెలియాలి. ఆయన గారు బ్యాంక్ మేనేజర్ అండి. ఆయన గారు బ్యాంకు మేనేజర్. ఈమె గారు కాస్త రాజకీయంలో తిరుగుతూ ఉంటుంది. పెద్ద చిన్న గురువు దైవం లేకుండా నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంది. ఇప్పుడే కదరా భయము భక్తి అన్నదే, ఇదేంట్రా నాయన ఈ భాష మాట్లాడుతూ ఉంది అని కొంచెంసేపు అట్లాగే వింటామని ఇంకేం మాట్లాడతారు అని అట్లాగే విన్నా. ఆ తర్వాత కొంచెం శాంతించిన తర్వాత అమ్మా అన్న. ఎవరు అన్న? అమ్మ మేమేమన్నమ్మా అన్న. ఏంటన్నా? పాస్టర్ గారు బైబిల్ మర్చిపోయారంట, బైబిల్ ఇమ్మా అంటే, అన్న ఇప్పుడే వచ్చావా? లేదమ్మా నువ్వు మొదలు పెట్టినప్పుడే వచ్చానమ్మా, నీ భయం భక్తి బాగా కనపడిందమ్మా. అర్థమైందా? మనిషి ముందు, సేవకుల ముందు, లేకపోతే తెలిసిన వారి ముందు కాదు భయము భక్తి వాళ్ళ ముందు ఉంటుంది. ఎందుకంటే అవసరాలు తీర్చుకునేదానికి, కాలం గడుపుకునేదానికి. వాళ్ళ ముందు అనుకోండి, తీసుకుపా 500 కాలం తీసుకుపా, 5,000 కాలం తీసుకుపా. ఇది మనుషుల ముందు జాగ్రత్త. మనం చూసేది మనుషులు కాదు, ఎవరు? గట్టిగా చెప్పండి, మన ఆంతర్యాలు ఎరిగిన వాడు ప్రియమైన వాళ్ళు. అందుకని అక్కడ రాయబడిన మాట చూడండి, ఒకసారి చదవండి మరలా. ఏమనుంది అక్కడ? మీరు యెహోవా యందు, ఎవరి యందంట? యెహోవా యందు భయభక్తులు కలిగి, దేవుణ్ణి ఎందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎస్ఎన్ గారు పాట కూడా రాశారు కదా,
నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే దేవుని యందలి పాడండి, గట్టిగా పాడొచ్చుగా. ఉండుటే మేలు దేవుని యందలి భయభక్తులతో. ఉండుటే మేలు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, అందరూ చేతులు ఎత్తి, చేతులు ఊపుతూ చెప్పండి హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితంలో ఏమండి అధికారులు యందు కాస్త భయము భక్తి ఉంటుంది. ఏమన్నా తొక్కేస్తాడేమో, లేకపోతే ప్రమోషన్ రాకుండా చేస్తాడేమో, అది చేస్తాడేమో, ఇది చేస్తాడేమో, ఇది చేస్తాడేమో. చివరికి 5 సంవత్సరాల నుండి మళ్ళా పోతారు. ఎవరు వాళ్ళు? రాజకీయ నాయకులు. వాళ్ళ దగ్గరికి ఇటు సార్ 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 సార్. అర్థమైందా? ఎంతకాలం ఉంటారా బాబు? నీకోసం ఈ లోకానికి వచ్చింది ఎవరు? ప్రాణాన్ని పన్నంగా పెట్టింది ఎవరు? నిన్ను ప్రేమిస్తున్నది ఎవరు? నిన్ను ప్రేమించింది ఎవరు? ప్రేమిస్తున్నది ఎవరు? ప్రేమించేది ఎవరు? అది అర్థమవుతుందా? ఆయన యందు నీకు భయము భక్తి ఉందా? బైబిల్లో మీరు చూస్తారా, చూడండి 33:8 కీర్తన 33:8. త్వరగా అందరనా చదవండి, గట్టిగా చదవండి. లోకులందరూ, భూలోక నివాసులందరూ, లోకులందరూ యెహోవా యందు నా దేవుడు ఆ మాట నెరవేర్చునుగాక. హల్లెలూయా. లోకులందరూ. తర్వాత సంగతి ముందు చెప్పండి. ముందు ఎవరు? మందిరంలో ఉన్న మనమందరం. ఈ మాటలు ఎక్కడి నుంచి అయితే వింటున్నారో వాళ్ళందరూ ఎవరు ఏందంట? యెహోవా యందు భయభక్తులు నిలపవలెను. అలాగే ఉండాలి. 4 రోజులు పోగొట్టుకునేది కాదు. 4 రోజులు భయం భక్తి, తర్వాత 4 రోజులు ఇష్టం వచ్చేట్టుగా వెచ్చబడికి బ్రతకడం కాదు. నిలపవలెను. యెహోవా యందు భయభక్తులు అలాగే ఉండాలి. అవసరం తీరేంత వరకు కాదు, అవసరం తీరిన తర్వాత ఇంకొక జీవితం కాదు. అర్థమవుతుంది ప్రియమైన యెహోవా యందు భయభక్తులు. 67:7 కూడా చూడండి. 67:7 అక్కడే. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును, భూదిగంత నివాసులు అందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. నిలపవలెను. తర్వాత నిలుపుదురు. 72:5 సూర్యుడు నిలుచున్నంత కాలము, చంద్రుడు నిలుచున్నంత కాలము, తరములన్నిటను జనులు నీ యందు. అంటే ఎంతవరకు? మనం ప్రభు రాకడ ఆలస్యమైతే మనం పోయేంత వరకు. ప్రభు రాకడ వచ్చిందనుకోండి, అప్పటికి కూడా మనకేముండాలంట? గట్టిగా చెప్పండి. దేవుని యందు భయభక్తులు ఉండాలి. దేవుని యందు భయభక్తులు ఉండాలి. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించగల. సామెతల పుస్తకం మాట చూడండి, 23:17 పాపులను చూచి వద్దు, పాపులను చూచి మత్సరపడమాక, నిత్యము యెహోవా యందు కలిగి ఉండు చాలు. నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి. పాపులను చూసి నువ్వెందుకు మత్సరపడతావు? భక్తిహీనులు క్షేమం నీ కంటపడినప్పుడు వాళ్ళని చూసి ఎందుకు మత్సరపడతావు? అన్యాయంగా బ్రతుకుతూ ఉన్నవారు ఏమండి వర్ధిల్లుతూ ఉన్నారని, దుర్మార్గులు వర్ధిల్లుతూ ఉన్నారని, దుర్మార్గులు క్షేమం ఉందని,
దుర్మార్గులే బాగుపడుతున్నారు, వారికి ఆశీర్వాదం మీద ఆశీర్వాదం, రాబడి మీద రాబడి, ఏమంటే కలిసి రావడం మీద కలిసి రావడం, ఇంకా కలిసి వస్తానే ఉంది. వాళ్ళని చూసి నువ్వెందుకు మచ్చరపడతావు? నిత్యము నిత్యము అంటే 24/7, 365/24 నిత్యము యెహోవా యందు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం యవనస్తులారా మీరు నేర్చుకొని చూడండి. నా తల్లులారా మీరు నేర్చుకొని చూడండి. ప్రియమైన వాళ్ళారా మీరు కలిగి ఉండి చూడండి. ఆ తర్వాత మీకే మీరే ఏమండి మీ నోళ్ళే సాక్షులుగా మారునుగాక. హల్లెలూయా. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండగలగాలి. ధనం ఉండేం ప్రయోజనం, ఆస్తి ఉండేం ప్రయోజనం, అంతస్తు ఉండేం ప్రయోజనం? ఏవి దేనికి ఉపయోగపడతాయి? ఏవి నిన్ను పరలోకానికి చేరుస్తాయి? ఏవి ఆయనతో యుగాయుగాలు ఉండేటట్లుగా చేస్తాయి? ఏవి ఆయనతో ఏమండి ఉండేటట్లు చేస్తాయండి? దేవుని యందు మనం ఏం చేయాలంట? భయము భక్తి. ఎక్కడైనా ఉండు నువ్వు, దేవుడిని ఏ స్థానములైనా ఉంచుని, ఏ స్థితిలో ఉంచుని, ఎక్కడైనా ఉండి అక్కడ నువ్వేం చేయాలంటే భయము భక్తి కలిగి ఉండగలగాలి. ప్రసంగి పుస్తకం 3:14 గమనించండి త్వరగా. ప్రసంగి పుస్తకం 3:14 దేవుడు చేయు పనులన్నీ ఎలాంటి చేస్తారంట ఆయన? దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములు నేను తెలుసుకుంటుని, దానికి ఏదియు చేర్చబడదు, దాని నుండి ఏదియు తీయబడదు. మనుష్యులు తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు ఏం చేశాడంట? మనుష్యులు తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడు ఇట్టి నియమాన్ని చేశాడంట. ఏంటి ప్రభా ఏం చేసావయ్యా అని అంటే 3వ అధ్యాయం మొదటి నుంచి మీరు చూస్తే ప్రతిదానికి ఏం పెట్టాడంట? ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నానికి సమయం కలదు. పుట్టుటకు, నాటుటకు, నాటబడింది పెరిగివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్ళను పారవేయుటకు, నాళ్ళను కుప్ప చేయుటకు, కౌగిలించుటకు, కౌగిలించు మానుకుడుటకు, వెతకుటకు, పోగొట్టుటకు, దాచుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనముగా ఉండుటకు, మాట్లాడుటకు, కష్టపడిన వారికి తమ కష్టం వచ్చిన లాభమేమి? నారులు అభ్యాసము పొందవని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టాను నేను చూచితినా, దేని కాలము చక్కగా ఉన్నట్లు సమస్తమును ఆయన నియమించు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం ఉంచు. దేవుడు చేయుకుని పరిశీలనగా చేయుటకు కావునా సంతోషంగా ఉండడం కంటే తమ బ్రతుకును సుఖంగా వెళ్ళబుచ్చుట కంటే శ్రేష్టమైన మరేది లేదని తెలుసుకోండి. మరియు ప్రతివాడు అన్నపాలను పుచ్చుకొనుచు తమ కష్టాలితమైన సుఖం అనుభవించుట దేవుడిచ్చు. ఆయనంట తన యందు భయభక్తులు కలిగి జీవించేదానికి ఇట్టి నియమాన్ని ఏర్పరిచాడంట. హల్లెలూయా. లేకపోతే నువ్వు మాట వింటావా? చెప్పలేవండి. మాట వింటావా? నేను వింటానా? ప్రార్థించండి, పాల్గొనండి. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. హోసన్నా. హోసన్నా మినిస్ట్రీస్ వారి 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ. 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ తేదీ 2026 మార్చ్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి 8వ తేదీ మధ్యాహ్నం వరకు. స్థలం హోసన్నా దయాక్షేత్రం, లేమల్లే. ముఖ్య ప్రసంగికులు పరిశుద్ధాత్మ దేవుడు. పరలోకపు మహిమను ప్రత్యక్షంగా చూసే తరుణం. లక్షలాది స్వరాలతో బలమైన స్తుతి ఆరాధన. నూతన వరవడితో సంగీతం. హృదయాలను మార్చే పరిశుద్ధాత్మ దేవుని వాక్య సందేశం. క్రైస్తవ ప్రపంచంలో ఓ ప్రభంజనం. హోసన్నా మినిస్ట్రీస్ వారి 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ. కుటుంబ సమేతంగా రండి, పరలోకపు దీవెనలు పొందుకోండి. వివరాలకు సంప్రదించండి. హోసన్నా మినిస్ట్రీస్, గుంటూరు.